చేసిన ఈ యొక్క మిఖాయిలయ్య గారి కుటుంబానికి కూడా నా వందనాలు. మీ అందరికీ నా వందనాలు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. చెప్పబడినటువంటి అంశాలు, అలాగే దేవుడు మన హెచ్చరించినటువంటి కొన్ని వాక్య లేఖనాన్ని మననం చేసుకుంటూ కొన్ని విషయాలు ప్రార్థనలు కలిపి మన మధ్యన ఆమోస్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు చెప్పబడిన వాక్య అంశాల కొరకు. తదుపరి సేవకులందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభు గారు తెలియపరుస్తారు. చెప్పబడిన అంశ ప్రార్థన సందేశాలు. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ మంచి సమయంలో దైవజనులు మిఖాయిలయ్య గారు వారి హృదయంలో పెట్టిన భారము, సేవా పరిచర్యను బట్టి, మందిరాన్ని బట్టి, సంఘాన్ని బట్టి అయ్యా ఇక్కడ కొద్దిమంది దైవజనులు కూడుకోవడం జరిగింది. వారిలో 4 దైవజనుల్ని ఏర్పాటు చేసుకుని అయ్యా ఏదో ఎంతో చక్కటి విలువైన సందేశాలు సేవకులకి, సంఘానికి, విశ్వాస బిడ్డలకి ఆయన అవసరమైన మాటలు ప్రభా మీరు ప్రకటింపజేశారు. ఈ మాటల ద్వారా మేము ఒకరికొకరము బలపరచబడి, ఆదరించబడి, ధైర్యం తెచ్చుకుని విశ్వాసమును కలిగి జీవించడానికి సహాయం చేయండి అయ్యా. ఇదిగో మరి దైవజనులు మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి. ఇంకా ఆయా ప్రాంతాలు, దేశాలు, రాష్ట్రాల్లో వారు బహుబలంగా వాడబడడానికి సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాను. వినిన మమ్మల్ని కూడా బలపరచండి. అందరి ప్రార్థనలు అయ్యా, అందరి విన్నపాలు మన దైవజనులు మిఖాయిలయ్య గారి యొక్క కుటుంబానికి, సంఘాలకి అయ్యా వారికి ఇచ్చిన పరిచర్యలకు ఆశీర్వాదకరంగా జరిగించండి. అలాగనే తదుపరి ఇంకా బలమైన ప్రార్థనలు జరిగిస్తూ ఉన్నప్పుడు మీరు మహిమ పొంది అన్ని ప్రార్థనలు ఆలకించి దైవజనులు అయ్యా ఇదిగో మిఖాయిలయ్య గారి హృదయంలో ఉన్నటువంటి ఆ భారమును, ఆ ఆశను, ఆ ఆసక్తులను మీరు తీర్చి వారి ఆశగల ప్రాణమును తృప్తిపరిచి బలపరిచి నడిపించమని, జరగబో కార్యక్రమాలన్నీ కూడా మీరు జరిగించమని యేసయ్య నామములో వేడుకుంటా ఉన్నాము తండ్రి. అందరూ కూడా స్టేజ్ మీద కావాల్సిందిగా ప్రార్థన ఆహ్వానిస్తున్నాం. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన అంశాల కొరకు మనం ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. వందనాలండి. మా ప్రార్థన ముఖ్యాంశాలు సంఘము ఇక్కడ వెంకటరామగూడలో ఉండేటువంటి ఎక్కిపించిన సంఘము కొరకు ప్రార్థన చేయాలండి. మరొక సందర్భం ఏంటంటే వచ్చేటువంటి క్రిస్మస్ పండుగలు, సేవకులందరి పండుగలు కూడా ఘనంగా జరిగేలాగా అందరూ ప్రార్థన చేద్దాం. మరొక మనవి, ఈరోజు మరి మన సేవకులను ప్రేమించి సూర్య పద్మనాథ గారి కుటుంబం, వారు ఒక భార్య పేరు శాసమ్మ గారు, వారు మనకి భోజనం ఏర్పాటు కల్పించారు. వారి కుటుంబం వరకు ప్రార్థన చేయాలి. మారుతి సూర్య అనే ఒక ఆయన మా సంఘంలో బాప్తిసం తీసుకున్నారంటే నడుము పోటు అని అంటున్నారు. ఆయన మరణించి ప్రార్థన చేయండి. మా మందిరం కూడా ఇంకా నిర్మాణ పనులు ఉన్నాయి, జరపాలండి. ముఖ్యంగా మరొక సందర్భం ఏంటంటే మన అందరి సేవకులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి వరకు ప్రార్థన చేయాలి. మన భారతదేశంలో అంటే ఉత్తరప్రదేశ్లో ఒక పాస్టర్ గారు ఒక మెసేజ్ పెట్టాడు కొన్ని గ్రూపుల్లో. ఈ వారంలోనే 22 మంది సేవకులను అరెస్ట్ చేశారండి. అంటే అక్కడ క్రైస్తవ నిర్మూలన చేయబడ్డారు వాళ్ళు చట్ట ప్రకారం. అక్కడ పాలకులు మారాలి. మరి మన భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఇలాగ హింసింపబడుతుంటే మనం అంతా సంతోషంగా ఉల్లాసంగా ఉండడం వల్ల మరి సంతోషమే ఉంటుంది అనేటువంటి భావం. అక్కడ కూడా మారాలి అనేటువంటి ఉద్దేశం.
ఆ విధంగా మనం ఉదయం నుండి చేసిన ప్రాంతంలోనే యుద్ధాలు ఆపబడాలి. క్రైస్తవ అనేటువంటిది శాంతి సువార్త అందరూ కూడా ప్రకటించడానికి అనుకూలంగా ఉండాలి. ఎటువంటి దాడులు జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో అందరూ అభివృద్ధి కావాలనేటువంటి భావంతో అందరినీ ప్రార్థించారు. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో కొనసాగుదాం. ఎవరు కూడా కళ్ళు మూసుకోవద్దు. విశ్వాసమైనటువంటి వారు సేవకులందరూ దయతో మీరందరూ కళ్ళు మూసుకుని మన ప్రార్థన స్తుతులు చెల్లిద్దాం. స్తుతులు చెల్లిస్తుండగా ఆయా అంశాల వరకు సేవకులు మన మధ్యలో సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఏక మనసు ఏకాత్మ సద్భావం సద్భక్తి కలిగి ప్రభు వైపు చూద్దాం. ప్రార్థనలు ఆలకించేవాడు మన ప్రార్థనకు ప్రతిఫలం గురించి దేవాతి దేవుడు, ఉన్నతుడైనటువంటి దేవుడు, అత్యున్నత సింహాసనంపై ఆసనటువంటి దేవుడు ఈ పగటి వేళ మన ప్రార్థనలకు ఆయన జవాబును ఇవ్వడానికి ఇష్టపడుతుండగా ప్రతి ఒక్కరూ కూడా మౌనంగా ఉండొద్దు. మన హృదయంలో ఉన్నటువంటి అనేక సందర్భాలను సందర్భాలను ప్రభు తెలియబడదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. భారతదేశంలో క్రైస్తవులకు విరోధంగా లేస్తున్నటువంటి చట్టాలు, ఆ చట్టాలను దేవుడు నిలువరింపు చేయాలని, దేశ రాష్ట్ర ప్రభుత్వాలు హృదయాలు మారాలని, హైకోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు క్రైస్తవులకు సానుకూలంగా స్పందించాలని మనం ప్రార్థన చేద్దాం. ఈ అంశం వరకు మన మధ్య ఉన్నటువంటి సేవకులు ప్రార్థన చేస్తారు. దేశంలో క్రైస్తవులకు విరోధంగా లేస్తున్న చట్టాలు నశింప చేయబడాలని ప్రార్థన చేస్తారు. పరిశుద్ధురానికి వందనాలు, స్తోత్రములనైనా. ఇదిగో ప్రభువా, అనేక దేశాల ప్రభువనైనా జరుగుతున్న భయంకరమైన దాడులు, హింస కాండముల ప్రభువా, అయ్యా నువ్వు చూస్తున్న దేవుడితో అయ్యా నాయన నీ నామంలో మొరపెట్టాడుస్తున్నాం ప్రభువా. ఆ దేశాలకు నాయన శాంతి దయచేయండి ప్రభువా. ఆ దేశాల భయంకరమైన దాడుల నుంచి, హింస కాండం నుంచి మీరు విడుదల దయచేయండి ప్రభువా. వారిని విడిపించండి, రక్షించే సమర్థుడు ప్రభువా నాయన. ఆ యొక్క రాజులు మార్చండి, అధికారులు మార్చండి ప్రభువా. అయా శత్రు సమూహాన్ని ప్రభువా అయా నిర్మూలన చేయగల సమర్థుడు ప్రభువా నాయన. అయా ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేయగల సమర్థుడు ఉన్న తండ్రి ప్రభువా. అయా నీ ప్రజల్ని రక్షించండి. అయా సర్వ సృష్టికర్తవునైనా సృష్టిలో ఎక్కడ ఎటువంటి హింసా కారణములు ప్రభువా, క్రైస్తవుల మీద జరిగే కారణాలైన యుద్ధాలు ప్రభా, భయంకరమైన దాడులు, భయంకరమైన ప్రభా నీ యొక్క చర్చీలు ప్రభా కూలబట్టే విషయాలు ప్రభానైనా వాటినన్నింటినీ నిర్మూలన చేయండి ప్రభా. వాటినన్నింటినీ మీరు ఆపండి ప్రభా. అయ్యా నువ్వు సర్వశక్తివంతుడు, నీకు అసాధ్యమైనది లేదు ప్రభా. ఇదిగో నీ సన్నిధిలో మేము ప్రార్థన చేయగా తండ్రి, మీరు ఆలకించే దేవుడు తండ్రి ప్రభా. అయ్యా ఈ సృష్టిలో జరుగుతున్న నీ ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను ప్రభా రక్షించే సర్వశక్తి గల దేవుడు నన్ను సెలవించను మా ప్రభా. అయ్యా నీ ప్రజలను రక్షించండి. నీ ప్రజల ప్రభువా రక్షించినైనా అయ్యా నీ ప్రజలైన అమాయకుల మీద అనేకమైన దాడులు చేసి సంహరిస్తున్న ఆ శత్రు మోహన ప్రభావం సంహరించండి ప్రభా. అయ్యా ఆయన శత్రులు మార్చండి, రాజులు మార్చండి, అధికారులు మార్చండి. అయ్యా ఈ ప్రపంచం అధికారులు మార్చండి ప్రభా. అయ్యా నీ దూతలను ప్రభువా అయ్యా పంపించి ప్రపంచం అంతటా కూడా ప్రభువా ఈ యొక్క ఇండియా ప్రపంచంలో కూడా జరుగుతున్న భయంకరమైన అయా హింస కాండమును ప్రభువా మీరు ఆపించండి ప్రభువా. అయ్యా నీ పాదాల బట్టి అడుగుతున్నాం యేసయ్యా. అయ్యా నీకు మొర పెట్టుకుంటున్నావు తండ్రి, అబ్బా తండ్రి అని నీకు మొర పెట్టుకుంటున్నావు నాయన. మా సహాయకుడు, మా రక్షకుడు నీవే తండ్రి, మాకు నాయన దిక్కు నీవే ప్రభువా. కనికరించండి ప్రభువా. అయ్యా ఏ దేశంలో ఏ ప్రాంతంలో ప్రభువా ఏ యొక్క దేశాల ప్రభువా భయంకరమైన సమస్యలు ప్రభువా, ఎంతో మంది భయంకరమైన అయ్యా నేను హింస కారణం అనేది అనేక ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభువా. వారందరి మీద ప్రభువా అయ్యా నైనా ప్రభువా మీరు దర్శించండి, మీరు మాట్లాడండి ప్రభువా, విడిపించండి ప్రభువా నాయన. అదిగో నాయన అయ్యా యేసయ్యా ఈ లోకానికి బాలుడిగా మీరు ఎలా జన్మించి సకల మానవుల పాప పరిహారముగా అయ్యా రక్షణ కల్పించవు ప్రభువా.
అయ్యా ఈ యొక్క దేశాల్లో జరుగుతున్న ఆ హింస కాండాన్ని ప్రభా మీరు అటమార్చండి ప్రభా. అయ్యా నీవే నిజమైన దేవుడువు అయ్యా, నీ జోలికి వస్తే ఎవరిని కూడా అయ్యా వదిలిపెట్టనన్నా ప్రభా. అయ్యా నాయన తండ్రి అటువంటి గొప్ప దేవుడు అని గుర్తు వచ్చేలా ప్రతి ఒక్కరికి భయం కలిగించి ప్రభా, ప్రతి ఒక్కరు మనం ఆలకించి ఇదిగో నీ సన్నిధిలో చేస్తున్న ప్రతి ప్రార్థన నీ దాసులు చేయ ప్రతి ప్రార్థన మనం ఆలకించి ప్రభా అయ్యా నీ సన్నిధి ప్రభా చేరి అయ్యా నాయన పది ఒక్క ప్రార్థనలోనైనా నీ నామానికి మహిమార్థంగా ప్రభా అయ్యా గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. అయ్యా నీ సేవకులు ఇదిగో మికాయలు గారు వారి యొక్క కుటుంబాన్ని వారి యొక్క సంఘ సేవ పరిశీలిని అభివృద్ధి వచ్చి ఆస్వాదించి వారికి ఉన్నారైనా ఆర్థిక అప్పులు బాకి రుణాలు తీర్చండి ప్రభా. వారికి కావాల్సిన సేవ పరిశీలి కావాల్సిన అయ్యా ధన నిధులు కావాల్సిన అక్కర్లని మీరు తీర్చి ప్రభా మీరు దీవించండి ఆస్వాదించండి ప్రభా. ఇదిగో నాయన మాకు ఇంకా ఉన్న మా తోటి సేవకులందరి పరిశీలిలో వారికి ఉన్న ఆర్థిక అవసరాలు అక్కర్లు మీరు తీర్చి వారి సేవలన్నింటిలో కూడా ప్రభా ఎటువంటి ఆటంకాలు అభ్యంతరాలు ప్రభా రాకుండా ప్రభా మీరు తోడు కూడా సహాయం చేయండి. ఇదిగో ఎవరి వలన అయానైనా అభ్యంతరంలో కలుగునో ఆ మనుషునికి శ్రమను సెలవిచ్చిన మా ప్రభు అయానైనా అటువంటి అభ్యంతరాలు రాకుండా తండ్రి మీరే సరాలు చేసి నీ దాసుని బాగునైనా బలంగా నీ ఆత్మతో ఎత్తిపెట్టుకుని వారికి ప్రభా దీవించి ఆశ్రయించమని ఇగో నాయన ఇక్కడ ఉన్న మా తోటి సేవకులందరినీ ప్రభా అయ్యా ఈ భూ ప్రపంచమంతా నీ సువార్తను ప్రకటిస్తుండగా మీరే మా అందరికీ నైనా మీ ఆత్మ తోడుగా వచ్చి అనేకమైన గొప్ప కార్యాలు జరిగించి మీరే సమస్త మహిమకర్త పొందుకుని నీ రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చింతపరుచుకుని ఈ యొక్క ఆయన గురించి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రభు అయిన రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అలాగే ప్రార్థనలు కొనసాగుదాం. అలాగే ఈరోజు ఈ పరిచర్యకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసి భోజనాలు సిద్ధపరిచినటువంటి కుటుంబం వరకు ప్రార్థన చేద్దాం. అలాగే సహోదరుడు సూర్యబాబు గారి యొక్క మరి నడుం నొప్పి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుతమైనటువంటి స్వస్థత అనుగ్రహించేటువంటి దేవుడు, ప్రార్థిస్తే దేవుడు ఆయన విడుదల అనుగ్రహించేటువంటి దేవుడు. విశ్వాసంతో ప్రార్థిస్తే ఆయన విడుదల ఇస్తారని చెప్పారు కనుక విశ్వాసరహితమైన ప్రార్థనలో స్వస్థపరచిన వాక్యం కనుక ఈ రెండు సంగతుల గురించి ప్రార్థన చేస్తారు. అందరం కూడా ప్రార్థనలు ఏకీపిద్దాం. ఈరోజు భోజన ఏర్పాట్లు చేసినటువంటి కుటుంబం వరకు అలాగే సూర్యబాబు గారి యొక్క ఆరోగ్యం వరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి. అయ్యా నాకు మొరపెట్టుము నేను మీకు ఉత్తరమిచ్చేదను నాయన. అడుగు ప్రతి వాడును పొందునన్నావు తండ్రి. అయ్యా మా తండ్రివి నీవే కదయ్యా. అయ్యా మమ్మల్ని పోషించే దేవుడవు నీవే కదయ్యా. అయ్యా పరమ వైద్యుడవు నీవు నాయన. అయ్యా నిన్ను స్వస్థపరచి యెహోవాను నేనే అన్నావు తండ్రి. ఇదిగో నేను పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత కలుగుచున్నది అన్నావు తండ్రి నాయన. అయ్యా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా సూర్య గారు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ బిడ్డైతే నేను నడుము నొప్పి చేత బాధపడుతున్నాడు ప్రభు, ఆ బిడ్డను ప్రభు ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో యెహోవా రాఫా మీకు వందనాలు. మీరు స్వస్థపరచండి దేవానికి స్తోత్రం నాయన. అయ్యా శిరస్సు మొదలుకొని సిరి పాదం వరకు నాయన ఐక వెన్నుముకను ప్రభు మీరు ముట్టిదాకా స్వస్థపరచండి ప్రభు. ఐక నడుములో ఉన్న బలహీనతను తీసివేయండి. మీ గాయపడిన హస్తం బిడ్డపై ఉంచండి. మీరు స్వస్థపరచండి. ఏ విధమైన ఆపరేషన్ లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే స్వస్థత కలుగును గాక. ఇప్పుడే ప్రతి బలహీనత బిడ్డను విడిచిపెట్టి బయటికి పోవును గాక. యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక. దేవా మీరు అద్భుతమైన కార్యం జరిగించండి దేవా. అదే రీతిగా ఈ రోజు నాయన ప్రేమతో ప్రభువనైనా వచ్చిన మీ దాసులకు నాయన ఆహారం సిద్ధపరిచినటువంటి కుటుంబము కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. వారు ఎంతో ప్రేమతో నాయన అయ్యా ఎంతో ధనముని హెచ్చించి నాయన ప్రేమతో నాయన అయ్యా ఆహారమును సిద్ధపరిచారు తండ్రి. మీ దాసులైన వారికి గుక్కెడు చట్నీలు ఇస్తే వారి ప్రతిఫలము పరలోకములో దాచి ఉంచానన్నావు తండ్రి. అయ్యా బిడ్డలకు ప్రేమతో గొప్ప ప్రేమ విందును ఏర్పాటు చేసిన ఆ యొక్క కుటుంబాన్ని మీరు దీవించండి అయ్యా.
దీవించండి. వారి కుటుంబ యజమానుని మీరు దీవించండి. వారి బిడ్డలను మీరు దీవించండి అయ్యా. వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని మీరు దీవించండి. వారికి అవసరతలు అయితే ఉన్నాయో వారి అవసరాలన్నింటినీ మీరు తీర్చండి. వారికి ఉన్న ఆర్థిక రుణములను మీరు తీర్చండి. వారికి ఉన్న ప్రతి బలహీనత నుండి వారికి విడుదల ఇచ్చేయండి అయ్యా. యేసయ్యా, ఎంతైతే ధరలు హెచ్చించారో, ఎంతైతే ప్రయాసపడుతున్నారో, గొప్ప లాభము, ఆశీర్వాదము, నూరంతుల ఆశీర్వాదం బిడ్డలకు కుటుంబానికి కలుగునుగాక. మీరు గొప్ప కార్యం జరిగించమని తండ్రి వచ్చిన అయ్యా ఇదిగో తండ్రి నాయన విశ్వాసులందరినీ సంఘమును మీరు కాపాడి దీవించమని, దైవ సేవకుల కుటుంబాన్ని మరొకసారి మీరు దీవించి వారి పరిచయం దీవించమని, వచ్చిన దైవ సేవకులను వారి పరిచయం కూడా ఈ యొక్కనైనా క్రిస్మస్ పండుగను ఘనముగా మీరు జరిగించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అలాగే ప్రార్థనలు కొనసాగుతుండగా మరొక ప్రార్థన అంశం కొరకు ప్రార్థన చేద్దాం. గోపాలపురం నియోజకవర్గ వర్గంలో క్రిస్మస్ నల్లజర్లలో క్రిస్మస్ ఏర్పాటు చేయబడింది. 4 మండలాల ప్రజల కొరకు మరి ఎమ్మెల్యే గారు మద్దిపాటి వెంకటరాజు గారు ఏర్పాటు చేసినటువంటి మెగా క్రిస్మస్ ఘనంగా జరిగినట్లు ప్రార్థన చేద్దాం. రేపు రాత్రి నల్లజర్లలోనే ఈ క్రిస్మస్ ఏర్పాటు చేయబడింది. ఆ క్రిస్మస్ ఘనంగా జరగాలని, అలాగే దాన్ని జరిగిస్తున్నటువంటి మరి ఎమ్మెల్యే గారు మద్దిపాటి వెంకటరాజు గారు మరి చక్కగా దీన్ని ఆర్గనైజ్ చేయడానికి దేవుడు వారికి జ్ఞానం ఇచ్చలాగిన ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, స్తోత్రములు స్తోత్రములు. దరిదాపు 100 గ్రామాల నుండి ఆ యొక్క మెగా క్రిస్మస్కి జనం రాబోతూ ఉన్నారు. ఎటువంటి అవాంతరాలు, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అపవాది ఎటువంటి గరిబీలు కలుగు చేయకుండానట్లు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసే దేవుడు గొప్ప కార్యము జరిగించే దేవుడు కనుక విశ్వాసం ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన అంశం వరకు మన మధ్యనటువంటి ఆమోష ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవించండి. స్తోత్రం 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 ప్రభువా. అయ్యా నీకు వందనాలు 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 యేసయ్యా. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా యేసయ్యా, మీ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభువా ఇదిగో ఈ యొక్క సందేశాలు, ప్రార్థనలు, పాటల ద్వారా ఈ నామాన్ని అయ్యా స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, వాక్యం వింటూ, ప్రార్థన చేస్తూ వచ్చాం తండ్రి. ఈ సమయంలో ప్రభువా ఇక్కడ మరొక ప్రార్థన అవసరతను బట్టి వేడుకుంటా ఉన్నాము ప్రభువా. అయ్యా ఇదిగో నీ దయలో నల్లజర్ల మండలము ప్రభా ఆయన ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి క్రిస్మస్ కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా ఇదిగో వారి హృదయంలో అనేక మంది యవనస్తులు పాడైపోతా ఉన్నారని, అయ్యా ఎన్నో భయంకరమైన తాగుడికి, వ్యసనాలకి, భయంకరమైన యాక్సిడెంట్లకి గురైపోతున్నారు అని ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయ్యా ఇదిగో ఆయన ఇదిగో ఒక దైవజనుడిని పిలిపించి అయ్యా సందేశం ప్రకటించితే అనేక మంది యవనస్తులు పట్టబడతారు, అనేక మంది యవనస్తులు ద్వారా వారి కుటుంబాలు కట్టబడతాయి, అనేక మంది తల్లిదండ్రులు సంతోషిస్తారని ఆశపడ్డారు తండ్రి. ఆశగల ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు అయిన నీవు అయ్యా ఇదిగో వారు రాజకీయంలో ఉన్నప్పటికీ కూడా అనేక మంది రక్షించబడాలి, అనేక మందికి బాప్తిస్మాలు ఇవ్వబడాలి, అనేక కుటుంబాలు కట్టబడాలని, అనేక మంది యవనస్తులు బలపరచబడాలని ఆశపడతా ఉన్నారు. అలాంటి సమయంలో ప్రభువా రేపటి రాత్రికి జరగబోయే అయ్యా ఇదిగో సెమీ క్రిస్మస్ను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రదేశానికి వెళ్ళేటువంటి అనేక మంది భక్తులను బట్టి ప్రార్థన చేస్తున్నాను, దైవజనులను బట్టి ప్రార్థన చేస్తున్నాను, విశ్వాస బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను, పెద్దలు, అధికారులు, నాయకులు, పాలకులను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా సహాయం చేయండి. ఆ సందేశం వినినప్పుడు అనేక మంది పెద్దలు మార్చబడుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను, అనేక మంది యవనస్తులు పట్టబడుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను, అనేక కుటుంబాలు కట్టబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఇదిగో నీ మేలులతో ఆ ప్రదేశంలోకి వచ్చిన బిడ్డలందరూ
నింపబడుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. సహాయం మీరు చేయండి తండ్రి. అలాగనే ప్రభా ఇదిగో నీ దయలో ఇక్కడ కూడి వచ్చినటువంటి దైవజనులు, వారి సంఘాలు, వారి కుటుంబాలు, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి అనేక రకాల ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీరు సహాయం చేయండి. ఈ నెలలో ఎవరికి వారికి కొన్ని వేల రూపాయలు ఖర్చులు ఉంటాయి తండ్రి. ఆ విషయంలో ప్రభా మీరు సహాయం చేయండి. ఆ ధనాన్ని సమకూర్చండి, వారి అవసరాలు తీర్చండి, వారిని తృప్తిపరచండి, వారిని సంతోషపరచండి, వారికి జయం ఇవ్వండి తండ్రి. అయ్యా నీ దైవజనులు ఎత్తుపట్టి నిలబెట్టి ఇదిగో నేను సర్వశక్తి గల దేవుడినై ఉన్నానని చెప్పారు. నాకు అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పారు. నేనే అల్పావోమేగా అని మీరు చెప్పారు. కాబట్టి ప్రభా మీ ద్వారా ఇక్కడున్న దైవజనులు అందరి అవసరాలు తీర్చబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ప్రభా ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు మిఖాయిలయ్య గారు కూడా అయ్యా కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. అయ్యా వారు కట్టినటువంటి సంఘాలను బట్టి, మందిరాలను బట్టి, జరిపించినటువంటి పరిచర్యలను బట్టి వారు ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు, ఆర్థికంగా వారు బాధపడుతూ ఉన్నప్పుడు వారి చేతికి కావలసిన ధనాన్ని సమకూర్చి అయ్యా ప్రతి అవసరం క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యములో తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. నీ మేలుతో వారి హృదయాలు నిండుకొని మరొకసారి ప్రభా ఇలాంటి దైవజనులు ఏర్పాట్లు జరిగినప్పుడు నా ప్రతి ఆర్థిక సమస్యను పరిష్కారం జరిగిందని వారు మంచి సాక్ష్యం చెప్పడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ కృపలోని కాపుదలోని భద్రతలో ప్రభువా చేసిన ప్రార్థనలన్నీ చేర్చుకోండి. ఇంకా చేయబోయే ప్రార్థనలు కూడా మీ పాద సన్నిధిని చేర్చుకోమని మేలుతో అందరి హృదయాలు నిండుకొని కావలసిన ఆరోగ్య క్షేమాలు స్వస్థతలు మీరు జరిగించమని యేసు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అలాగే ప్రార్థనలు కొనసాగుతుండగా ఈ రోజు జరిగిన ఈ కోరిక అంతటి గురించి ప్రార్థన చేసి ఆశీర్వాదాన్ని ఇస్తారు. మన మధ్యన దైవజనులు బెంజమిన్ గారు ప్రార్థన చేసి ఆశీర్వాదాలు ఇస్తారు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమమైన కృపగల దేవానికి స్తోత్రాలు. ప్రభా ఈ దాసుల ప్రేరేపణతో ఇదిగో ప్రతి నెల దైవ సేవకులు సంఘం వచ్చి ఇదిగో ప్రార్థించినప్పుడు సంఘం వర్ధిల్లాలని, అభివృద్ధి పరచాలని, ప్రభా సంఘం ఆశ్రదంగా ఉండాలని ఎంతో ప్రయాసపడుతున్నారు బాబు. ఇదిగో నైనా ఇక్కడ కూడినప్పుడు రోగుల కొరకు ప్రార్థన చేయాలని, ఎవరైతే బలహీనతున్నారో వాళ్ళు విడుదల కావాలని, సమస్యల గురించి విడుదల కావాలని, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలని, వారి పాడి పంటలు అభివృద్ధి కావాలని ఈ దాసులు అనేక మంది సేవకులు పిలిపించి అయ్యా ప్రార్థన చేస్తున్నారు. అలాగే దేశాలు అయ్యా రక్షణ కోరాలని, అయ్యా యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధాలు ఆగాలని, ఆత్మల కొరకు ప్రయాసపడుతున్న సేవకులు ప్రయాస వ్యర్థము కాకుండా ఫలింపజేయాలని ఈ దాసులు ఎంతో ప్రేరేపణతో ఖర్చుతో ప్రభా ఇగో ఈ కూడికలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కూడికలు బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా నడిపిస్తున్న దైవజనులు బట్టి, మిఖాయిలయ్య బట్టి, అయ్యా కుమార్ బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఇంకా బహుబలంగా వాడుకోండి బాబు. ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం, ఆయుష్ బలం తెచ్చండి. ఇక ఆర్థిక స్తోమతను ఉందని తెలియజేశారు బాబు. ఆర్థిక ఇబ్బందులను తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. అప్పుల నుంచి విడుదల తెచ్చండి తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభా ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా మందిరం పనులు అనేకం ఉన్నాయి బాబు జరిగేతాకి ఈ సంవత్సరంలో ప్రభా సహాయం తెచ్చని ప్రార్థన చేస్తున్నాను. 2026లో దేవుడు మాకెంతో మేలు చేశారని గొప్ప సాక్షిగా చెప్తారు. మీరు సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా ప్రార్థిస్తున్నాం. ఇగో దైవజనులు వస్తుండగా మేము దైవజనులకి సంఘానికి ఎంతో ఆదిష్టం ఇవ్వాలని ప్రభా నీ దాసు నీ బిడ్డని ఎంతో ప్రేరేపణతో అయ్యా ఆదిష్టం ఇస్తున్నారు, ఆహారం ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు బాబు. అడుగు అయ్యా ఇవ్వడి మీకు ఇవ్వబడిన రీతిగా ప్రభా వారు గొప్పుల్ని పిలుస్తుండగా దానికి నూరంత పరిపరమాలకు మీరు దయచేసి ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఇస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా జ్ఞాపకం చేసుకోండి, ఇచ్చి శోధించమన్నావు బాబు. ఆ బిడ్డలు ఎంతగానో ఇస్తుండగా అయ్యా నూరంత పదపరం బిడ్డలకు దయచేసి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈరోజు ఎంతైతే ఖర్చు పెడుతున్నారు బాబు, ఈ సంవత్సరం ఎంతైతే ఖర్చు పెడుతున్నారు ప్రభా, వారందరూ పేరు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే రాజా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక బలహీనుడు కుమారుడు ఉన్నాడని విన్నాం, రక్షణ తీసుకున్నాడు. అవునయ్యో నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, తిరిగి వెళ్ళిపోమన్న రీతిగా ప్రభా ఇదిగో నీ దాసుడు చెప్పాడు. ఇదిగో నీకు ఏది వద్దు మేము ప్రార్థన చేస్తాం, కార్యం జరిగిస్తారని అయ్యా నిన్ను అడిగాడు ప్రభా.
ఆ కుమారుడి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ సేవకుడు గొప్ప విశ్వాసం తెప్పు. నా దేవుడు స్వస్థపరచగాడు, నా దేవుడు ఆరోగ్యం ఇవ్వగాడు, నా దేవుడు నెమ్మది ఇవ్వగలడు అని డాక్టర్లకు పరమ డాక్టర్ నా దేవుడని ఆ కుమారుడి గొప్ప చెప్పిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మేము అయ్యా అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డకి ఏ ఆపరేషన్ లేకుండా నాయన స్వస్థత దయచేసి ప్రార్థన చేస్తున్నాను. అనడానికి శక్తినివ్వండి, అనడానికి బలమైనటువంటి తండ్రి నీకు స్తోత్రాలు. కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా ఇంకా అనేక మంది కొరకు ప్రార్థించమన్నాను. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గర్భపరమైన బిడ్డలు గర్భపరం దయచేయండి అయ్యా. పాడి పంటలు వ్యవసాయాలు అయ్యా దీవించండి, ఆశ్రయించండి. చదువుతున్న పిల్లలకి జ్ఞానం దయచేయండి. జాబుల కోసం ఎదురు చూస్తున్నారు బాబు, సహాయం తెచ్చండి తండ్రి. ఎక్కడెక్కడ ఉన్నప్పుడు అనేక మంది ఉన్నారు, వారందరు బట్టి పేరు పేరున ప్రార్థన చేస్తాం అయ్యా. మేము పేరు పెట్టలే కానీ అయ్యా ప్రతి ఒక్కరిని ఎరిగిన వాడు ఉన్నవాడు అనేవాడు నా ప్రభా ఆ బిడ్డకు ఒక ప్రార్థన చేస్తున్నాడు. సహాయం తెచ్చినటువంటి అయ్యా అక్కడ జ్ఞాపకం చేసుకుంటా తండ్రి. ఎక్కడన్నా కూడా తిమ్మనపాలు అలాగే ప్రభా నాయన పరిచయం చేస్తున్నాం తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తుందండి. ఇంకా ఎవరైతే మేము మర్చిపోయి ఉంటే అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తుందండి. నీకు కొందరు సహాయం తెచ్చండి. ఇక్కడికి వచ్చిన సేవకులందరూ బట్టి పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం బాబు. వారి క్రిస్మస్ వేడుకలు అయ్యా ఈ నెలంతలో జరిగింది, ఏ రోజునే కాదు ప్రభా. అయ్యా జరుగుతున్న అయ్యా సేవకులు మాకు తీసుకో ఎంతో ఆర్థిక ఇబ్బంది అయ్యా సమస్యలు ఉంటాయి. అవన్నింటి విడుదల తెచ్చి అయ్యా ప్రతి క్రిస్మస్ పండుగ ఒక నూతన ఆత్మను రగిలిపోయినట్టుగా దయచండి. ఇక పాపస్తులు అంది ఇదిగో నేను వారి మాటలు విని నమ్మాలి, ఈయన నిజంగా లోక రక్షకుడని అయ్యా మరి ఆ ప్రాంతం అంతా సాటించారు తండ్రి నీకు వందనాలు. అట్టి రీతిగా ఈ క్రిస్మస్ పండుగ ఒక్కో గ్రామం చేస్తుండగా ఆ గ్రామంలో ఒక ఆత్మను రక్షింపబడాలి తండ్రి. అట్టి రీతిగా క్రిస్మస్ పండుగ జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇంకా అనేక మంది సువార్తలకు వెళ్తున్నారు బాబు. అయ్యా ఇందాక చెప్పారు దైవజనులు 22 అరెస్ట్ చేశారని నా ప్రభా. నేను ఆ రాష్ట్రం వెళ్ళలేమయ్యా, ఆ రాష్ట్రం భాష రాదు మాకు, కానీ నువ్వు సమస్తము అయ్యా సమస్తము నీ చేతులు ఉంది బాబు. ఆకాశం నీదన్నావు, భూమి నీ పాద పెట్టమన్నావయ్యా. ఆ ఉత్తరాఖండ్లో జరుగుతున్న హింసను తగ్గించండి బాబు. మాట్లాడండి, అధికారులతో మాట్లాడండి అయ్యా, నాయకులతో మాట్లాడండి అయ్యా. జైల్లో ఉన్న వారిని విడిపించండి అయ్యా. అయ్యా ధైర్యం తెచ్చండి అయ్యా. జైలుప్పుడు ఆ పరిచయం ఆగిపోద్దని సేవకురాళ్ళు బాధపడచ్చు బాబు, సంఘం కృంగిపోవచ్చు. వారికి ధైర్యపరచండి, విడుదలబడి తండ్రి నీకు స్తోత్రాలు. సహాయం తెచ్చని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు వందనాలు. దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి బాబు, యుద్ధాలు జరుగుతున్నాయి, ఆపండి, సహాయం తెచ్చండి. ఇదిగో నేను మేము కూడా మా ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రార్థన చేస్తాం, తెలంగాణ కోసం ప్రార్థన చేస్తున్నాం బాబు. సహాయం తెచ్చండి. సువార్తకు వ్యతిరేకలు ఆటంకాలు అవుతున్నాయి బాబు. ఇగో మా సేవకులు ఒక ఐక్యత దైత్యమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు. అలాగే రాజా ఇంకా ప్రార్థిస్తున్నాం. ఇగో నేను ఒక ఎమ్మెల్యే అయింది కూడా ఇదిగో నేను లోక రక్షకుడు నన్ను రక్షించాడు. నా తల్లి ప్రార్థన బట్టి ఈరోజు నేను అధికారం సంపాదించుకున్నాను. ఇది లోకానికి తెలియాలని అయ్యా నియోజకవర్గంలోని ఏ ఎమ్మెల్యే చేరిపోయినా నేను చేస్తానని అనేక ధనము ఖర్చు పెట్టి రేపు రాత్రి జరుగుతున్న క్రిస్మస్ వేడుక అది మాకు గొప్ప కోసం కాదు, కానీ ఈ క్రిస్మస్ వేడుక ప్రపంచ దేశాలు రగిలిపోయేలా చేయమని ప్రార్థన చేస్తున్నాడు. అనేక మందిని నడిపించండి అయ్యా నీకు వందనాలు. అనేక మంది జనాంగాన్ని నడిపించండి. ఆ ప్రాంతం చుట్టూ నీ ప్రభావం రగిలించమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. ఆ ప్రాంతమును ఒక వెలిగించమని ప్రార్థన చేస్తున్నాడు. సహాయం తెచ్చండి తండ్రి నీకు స్తోత్రాలు. ఏ సాతాను గడి గలిబిలి లేకుండా అయ్యా సాతాను గడి మీరు బంధించమని ప్రార్థన చేస్తూ అయ్యా నేను ఎమ్మెల్యే చెప్పారు బాబు. నేను ఈ క్రిస్మస్ పోయినప్పుడు నా మీదకి అనేకమైన అయ్యా వార్తలు వస్తున్నాయి, నేను బెదిరిస్తున్నాను. అది బెదిరిస్తా శక్తి నాకు తెచ్చండి. ఇగో మీ దైవ సేవకులు అందరూ కలిసి నా కొరకు ఒకే ఒక సాయం చేయండి, అదే ప్రార్థన అని ఆయన కోరాడు బాబు. అవునే మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డను బలపరచండి, ఇంకా జ్ఞానంతో నింపండి. ఏ సాతాను గారు గలిబిలి చేస్తున్నాడు వారి నోరులు మోయించమని ప్రార్థన చేస్తున్నాడు. సహాయం తెచ్చండి తండ్రి నీకు వందనాలు. ఇంకా నైనా దైవజనులు చెప్తున్న ఏదైనా మేము మరిచి ఉంటే దయతో క్షమించండి. సమస్తం ఎరిగినవాడు, సమస్తం ఎరిగినవాడు, సహాయం చేసేవాడు మీరే. మీ కృపా వాక్యాలు